స్నేహితులారా, ఒక క్షణం ఆలోచించండి. ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే తేదీ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయానికి ఉంది. ప్రపంచ చరిత్రలో జరిగిన ఒక సంఘటన 2000 సంవత్సరాల తర్వాత కూడా అదే తేదీ మన క్యాలెండర్లో కనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికమా, లేక దాని వెనుక ఒక గొప్ప అర్థం ఉందా? చరిత్రకారుల లెక్కల ప్రకారం యేసుక్రీస్తు శిలువ వేయబడ్డ రోజు గురించి ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. కానీ ఆ విషయానికి నేను ఇప్పుడే పూర్తిగా చెప్పను. ఎందుకంటే వీడియో చివరలో చెప్పబోయే విషయానికి చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే తేదీ గురించి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బైబిల్లో యేసు మరణించిన తేదీ మనకు తెలిసిన క్యాలెండర్లో నేరుగా రాయలేదు. ఎందుకంటే ఆ కాలంలో యూదులు వాడిన క్యాలెండర్ వేరుగా ఉండేది. ఆ క్యాలెండర్లో రోజు సూర్యాస్తమయం నుండి ప్రారంభమవుతుంది, నెలలు చంద్రుని ఆధారంగా ఉంటాయి. ఈ క్యాలెండర్లో ఒక ముఖ్యమైన నెల ఉంది, అదే నిసాన్ నెల. ఈ నెలలోనే యూదుల అత్యంత ముఖ్యమైన పండుగ జరుగుతుంది, అదే పస్కా పండుగ. ఇప్పుడు బైబిల్లో పస్కా గురించి దేవుడు ఏమి చెప్పాడో చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 14వ వచనం చెబుతుంది, ఈ నెల 14వ దినమున సాయంత్రం మీరు గొర్రెపిల్లను బలి చేయవలెను. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిసాన్ నెల 14వ రోజు పస్కా గొర్రెపిల్లను బలి ఇవ్వాలని. ఆ గొర్రెపిల్ల రక్తం వారిని రక్షించడానికి ఒక గుర్తుగా ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఇలా ఉంది, ఇదిగో లోక పాపమును తీసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ యోహాను బాప్తిస్మమిచ్చువాడు యేసును చూసి ఇలా చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఉన్న పస్కా గొర్రెపిల్ల నిజానికి ఒక ప్రతీక మాత్రమే. ఆ ప్రతీక యొక్క అసలు అర్థం యేసుక్రీస్తే అని ఈ వాక్యం చూపిస్తుంది. ఇప్పుడు యేసు శిలువ వేయబడిన సమయాన్ని బైబిల్ ఎలా చెబుతుందో చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం చెబుతుంది, 3వ గంటయందు ఆయనను శిలువ వేసిరి. యూదుల కాలమానం ప్రకారం 3వ గంట అంటే ఉదయం సమయం. అంటే యేసును ఉదయం సమయంలో శిలువ వేశారు. తర్వాత అదే అధ్యాయంలో 34వ వచనంలో ఇలా ఉంది, 9వ గంటయందు యేసు గట్టిగా కేక వేసెను. మరియు 37వ వచనం చెబుతుంది, యేసు గట్టిగా కేకవేసి ప్రాణం విడిచెను. అంటే 9వ గంట సమయానికి యేసు తన ప్రాణం విడిచాడు. ఇంకా ఒక ముఖ్యమైన క్లూ యోహాను సువార్తలో కనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం చెబుతుంది, ఆ దినము సిద్ధపరచు దినము గనుక. ఇక్కడ సిద్ధపరచు దినము అంటే శబ్దదినానికి ముందు రోజు, అంటే శుక్రవారం. ఇప్పుడు ఈ బైబిల్ క్లూస్ అన్నీ కలిపి చూస్తే ఒక స్పష్టమైన విషయానికి కనిపిస్తుంది. యేసు మరణించిన రోజు నిసాన్ నెల 14వ రోజు, పస్కా రోజు, మరియు అది శబ్దదినానికి ముందు రోజు, అంటే శుక్రవారం. చరిత్రకారులు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విషయాలను పరిశీలించి లెక్కలు వేసినప్పుడు ఈ తేదీ ఖచ్చితంగా సరిపోతుంది. క్రీస్తు శకం 33 సంవత్సరం ఏప్రిల్ 3 శుక్రవారం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయానికి ఉంది. యూదుల మందిరంలో పస్కా గొర్రెలను బలి ఇస్తున్న సమయం అదే సమయంలో యేసు శిలువపై మరణించాడు. అందుకే యోహాను సువార్త యేసును లోక పాపమును తీసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల అని పిలుస్తుంది. ఇప్పుడు వీడియో ప్రారంభంలో నేను చెప్పిన విషయానికి గుర్తుందా? 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన తేదీ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయానికి ఉందని చెప్పాను. చరిత్రకారుల లెక్కల ప్రకారం యేసు శిలువ వేయబడ్డ తేదీ క్రీస్తు శకం 33 సంవత్సరం ఏప్రిల్ 3. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఈ సంవత్సరం కూడా అదే తేదీ మన క్యాలెండర్లో కనిపిస్తోంది, ఏప్రిల్ 3. దాదాపు 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన తేదీ మళ్ళీ మన క్యాలెండర్లో కనిపించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. ఎందుకంటే అది యేసు శిలువను గుర్తు చేసుకునే రోజు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే చరిత్రకారులు సూచించిన అదే తేదీ ఏప్రిల్ 3 మన క్యాలెండర్లో కూడా కనిపించడం.
అందుకే చాలా మంది దీనిని ఒక గుర్తుగా చూస్తున్నారు. యేసు చేసిన త్యాగాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే ఒక సందర్భంగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు. యేసు ప్రపంచం కోసం తన ప్రాణం ఇచ్చాడు. మన జీవితంలో ఆయనకు నిజంగా స్థానం ఉందా? మీ ఆలోచనను కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఈ కథ కేవలం చరిత్ర కాదు, ప్రపంచాన్ని మార్చిన కథ.